నెల్లూరు జిల్లా పొదలకూరు విద్యుత్ సబ్స్టేషన్లో విధుల్లో ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ ఫుల్గా మద్యం సేవించి ఆమత్తులో తూలుతున్నాడు. దీంతో మండలంలో విద్యుత్ సేవలు స్తంభించిపోయాయి. గురువారం రాత్రి సబ్స్టేషన్లోని ఫీడర్లు ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా చాలాసేపు నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం 6:30 వ్యవసాయ ఫీడర్లకు 3-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాల్సిందే. ఉదయం 7:30 అయినప్పటికీ వ్యవసాయ ఫీడర్లు ఆపరేట్ కాలేదు. ఫలితంగా 3-ఫేజ్ విద్యుత్ సరఫరా రాక పొలాల్లోని రైతులు సబ్స్టేషన్కు ఫోన్ చేశారు. విధుల్లో ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ తెల్లారినా మద్యం మత్తు దిగకపోవడంతో ఫోన్ ఎత్తే పరిస్థితుల్లో లేడు. ఫలితంగా 3-ఫేజ్ విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. ఇంత జరుగుతున్నప్పటికీ పర్యవేక్షించాల్సిన ట్రాన్స్కో అధికారులు నిద్రావస్థలో ఉండడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్కో ఉన్నతాధికారులు విచారణ జరిపి మద్యం సేవించి విధులు నిర్వహించిన షిఫ్ట్ ఆపరేటర్తో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులపై చర్యలు చేపట్టి తిరిగి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియా సరే ఇప్పుడు ఆడ పోయేసి నేను తెచ్చిపోతా కత్తికి పట్టుకొని తెచ్చిపోతా. ఎందుకు మీరు హరాజ్ చేస్తున్నారు అని చెప్పని మేము హరాజ్ చేస్తున్నాం నిన్న. అవునా? నువ్వు తాగుండేదే, నువ్వు తాగి డ్యూటీ చేసేది హరాజ్ కదా, అదే ప్రజల్ని ఇబ్బంది పెట్టాం కదా. చెప్పు, నువ్వే చెప్పు. మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.